వెన్నెల వరద, నిండు పున్నమి. లావణ్య బాల్కనీలోకొచ్చి నిలబడింది. ఆమెకు వెన్నెలను చూస్తే తన మనోహరుడే గుర్తుకొస్తాడు. రాత్రి 11 గంటల సమయం. వెంకటేశ్వర్లు, సుజిత నిద్రపోతున్నారు. ఆమెకు నిద్ర పట్టలేదు. ఆలోచనలు కత్తుల్లా మెదడులో గుచ్చుకుంటూ, తను కోరుకున్న జీవితం కాదిది. ఇప్పుడు బతుకుతున్న బతుకంటే ఆమెకు అసహ్యం వేస్తుంది. ఎప్పుడెప్పుడు బయటపడాలా అని ఉంది. దూరంగా సుదూరంగా వెళ్ళిపోవాలి. తన రాకుమారుడితో కలిసి, తన తోటరాముడితో కలిసి. ఇలాంటి వెన్నెల రాత్రుళ్ళు దగ్గరగా ఆనుకుని కూర్చుని, వెన్నెలని దుప్పటిలా కప్పుకుని వేడివేడి కబుర్లు చెప్పుకోవాలి. అతను అల్లరిగా సరదాగా తనని ఏడిపిస్తాడు. తన సరసోక్తులతో అలరిస్తాడు. తను ముద్దుగా అలికితే మురిపెంగా అలక తీరుస్తాడు. ఇప్పుడు తను బతుకుతున్న బతుకు ఓ బతుకేనా? ఓ సరదా లేదు, సరసము లేదు. ఓ అచ్చట లేదు, ముచ్చట లేదు. ఎప్పుడు పేషెంట్లు. ఓ సినిమా లేదు, షికారు లేదు. బతుకు జైలులా ఉంది. అలాగని వెంకటేశ్వర్లతో సరదాలు, షికార్లు ఆమెకిష్టం లేదు. అన్నీ తను కోరుకున్న మగాడితోనే జరగాలి. అప్పుడే కదా ఆనందం. మొన్నటి సంఘటన గుర్తొచ్చింది. వెంకటేశ్వర్లుని భయపెడదామని ఆమె కిచెన్లోకి పరిగెత్తింది. ఆ గ్యాస్ వాసన భరించరానిదిగా ఉండింది. వెంకటేశ్వర్లు వచ్చి అగ్గిపెట్టె లాక్కోవటం, మరొక క్షణం ఆలస్యం చేసి ఉంటే తనే బర్నర్లను కట్టేసి ఉండేది. ఆమెకు చనిపోవటం ఇష్టం ఉండదు. తన కోసం కుప్పలు కుప్పలుగా పోసి ఉన్న సుఖాల్ని జుర్రుకోకుండానే చనిపోతే ఎలా? తన ప్రియుడు తన కోసం వెన్నెల కెరటాల్ని, వెలుతురి సముద్రాల్ని, సుఖాల సిరుల్ని మోసుకుంటూ వస్తాడు. వాటిని తనివి తీరా అనుభవించకపోతే ఇక ఈ బతుకెందుకు? ఈ ప్రపంచానికి ఆవలవైపు తన కోసం మరో ప్రపంచం ఎదురు చూస్తుంది. అద్భుత లోకం, తన కోసమే సృష్టించబడ్డ దివ్య సుందర లోకం. అక్కడ తను, తన ప్రియుడు, అంతే, మరెవరూ ఉండరు. అతని వెచ్చటి కౌగిల్లో, బలమైన బాహువుల్లో కరిగిపోతూ ఆమె కళ్ళు మూసుకుంది. తన్మయత్వం, తీయదనం, అతని ఊహలు, కౌగిలి బలంగా, బందికానాలా, అందమైన బందికానా, ఊపిరాడకుండా వందల వేల ముద్దుల వంపు. అది స్వర్గం. తామిద్దరూ దేవతలు. వెంకటేశ్వర్లు లాంటి రాక్షసులకు అక్కడ ప్రవేశం నిషిద్ధం. తన మనోహరుడు ధవళాస్వరం మీద, అతని వెనకే తను తమకంతో అతన్ని కౌగిలించుకుని. అదిగో వలపునది ఉరకలేస్తూ, తనందులో జలకాలాడుతూ, తన ప్రియుడి చిలిపి పనుల్ని ముద్దుగా విసుక్కుంటూ. వెంకటేశ్వర్లు ఒక్కసారైనా చిలిపిగా మాట్లాడా? అల్లరి చేశాడా? అందంగా ఏడ్పించాడా? పేడమొహం వాడు. మగాడంటే తన ప్రియుడే. వచ్చేయవు. ఎక్కడున్నావు? ఎంత దూరంలో ఉన్నావు? ఇంకా ఎన్నాళ్ళని నన్ను విరహంలో వేగిపొమ్మంటావు? నేను బతికేది నీకోసమేనని నీకు తెలీదా? నీ రాక కోసం నా సొగసుల్ని పక్కలా పరిచి, మనసుని మల్లెలా చల్లి ఎదురు చూస్తున్నాను. ప్రియా, ఇక నా వల్ల కాదు. నేనీ ఎడబాటుని భరించలేను. తొందరగా వచ్చేయి. ఏ మేఘాల్లోనో తేలియాడుతూ ఈ వెన్నెల వన్నెగా మారి నా ఎదమీద సోలి, నన్ను తాకి, జలపాతంలా నా పైకి దూకి, శివమెత్తిన మదపుటేనుగులా నా శరీరాన్ని చిన్నాభిన్నం చేసి, నన్ను కోరికతో కాల్చి, కొరికి నమిలి నన్ను సుఖంతో చంపేయవు. ప్లీజ్ వచ్చేయవు. దీపావళి పండగ ఇంకో 10 రోజుల్లో ఉంది. ఆ రోజు వెంకటేశ్వర్లు సాయంత్రం 4ంటికే క్లినిక్కి వెళ్ళిపోయాడు. పాప నిద్రపోతుంది. లావణ్యకు బోరుగా ఉంది. కొద్దిసేపు టీవీ పెట్టుకుని చూసింది. ఎప్పుడూ వచ్చే ప్రోగ్రాంలు, కొత్తదనం లేదు. సౌండ్ సిస్టంలో వెస్ట్రన్ మ్యూజిక్ క్యాసెట్ పెట్టింది. చక్కటి బీట్తో పాట వస్తుంది. లేచి డ్యాన్స్ చేయాలనిపించేటట్టు అందమైన యువకుడితో అడుగులో అడుగు కలిపి బీట్కి అనుగుణంగా నృత్యం చేస్తూ, అతను తన కళ్ళల్లోకి మత్తుగా కోరికగా చూస్తూ. ఆమెను మరలా నిరాశ ఆవరించింది. వెంకటేశ్వర్లు అనబడే విలన్ కాళ్ళ కింద పడి నలిగిపోయిన తన చిన్న చిన్న కోరికల కుసుమాలు. ఎంత చిన్న కోరికలు తనవి. తను ప్రేమించిన అందగాడు వాయువేగంతో స్కూటర్ నడుపుతుంటే అతని వెనుక కూర్చుని, వీపుని కౌగిలించుకుని, మధ్య మధ్యలో అతని చెవి కొరుకుతూ, డిస్కోథెక్లో శరీరం అలిసేలా డ్యాన్స్ చేస్తూ, తర్వాత ఏ స్టార్ హోటల్లోనో క్యాండిల్ లైట్ డిన్నర్ చేసి, వెన్నెల పాన్పు మీద విరహంతో వేగి. అన్నీ చిన్న చిన్న కోరికలే. ప్రతి టీనేజీ అమ్మాయి కోరుకునే కోరికలే కదా తను కోరుకుంది. ఒక్క కోరిక తీరలేదు. 20 ఏళ్ళు కూడా నిండకుండానే తను ముసల్ది అయిపోయిన భావన. 18 ఏళ్ళు నిండకుండానే పెళ్ళి. 19 ఏళ్ళు నిండకుండానే తల్లయింది.
ఇప్పుడు వృద్ధాప్యం, మానసిక వృద్ధాప్యం. జీవితంలో ఏ రకమైన థ్రిల్ లేదు. ఉదయం లేవటం, వంట మనిషి చేసిన టిఫిన్ తినటం, కొద్దిసేపు టీవీ, మధ్యాహ్నం లంచ్ టేబుల్ మీద సర్దేసి వంట మనిషి వెళ్ళిపోతుంది. భోజనం తర్వాత కొద్దిసేపు నిద్ర. రాత్రి 10ంటికి వెంకటేశ్వర్లు వస్తాడు. తిని అలసిపోయినట్లు పడుకుంటాడు. తనకు నిద్రే పట్టదు. బతుకులోని చీకటి భయపెడుతూ ఉంటుంది. రంగురంగుల ఇంద్రధనుస్సు లాంటి బతుకు కోసం ఎదురుచూపు. తన చిటికెన వేలు పట్టుకుని ఆకాశంలోకి, చందమామలోకి, నక్షత్ర వీధుల్లోకి పిలిచికెళ్లే తన మనోహరుడి కోసం ఎదురుచూపు. ఎన్ని యుగాలైనా తనిలా ఎదురుచూస్తూనే ఉంటుంది. అసలు ఆ వ్యక్తి ఏమైనాడు? ఉన్నాడా? ఉంటే తనని మర్చిపోయాడా? ఎలా మర్చిపోగలడు? నిజాయితీ గల ప్రేమికుడు అలా ఉండగలడా? లేదు. తన ప్రియుడు నికాస్సైన ప్రేమికుడే. ఏవో బలమైన కారణాలు అతన్ని ఆపి ఉంటాయని తన అంతరాత్మ చెప్తుంది. అతను వస్తాడు, తప్పకుండా వస్తాడు. కాలింగ్ బెల్ మోగింది. వెంకటేశ్వర్లు వచ్చాడేమో, ఏదైనా మర్చిపోయి ఉంటాడు. విసుగ్గా వెళ్ళి తలుపు తీసింది. అతను గిరిజాల జుట్టు, పసిమి ఛాయ, అయస్కాంతం లాంటి కళ్ళు. అతనే, నిజంగా అతనే. అతనేనా? భ్రమ కాదు కదా, కల కాదు కదా. అప్పటికన్నా ఇప్పుడు మరీ అందంగా ఉన్నాడు. ఎంతటి మనోహర రూపం! నవ మన్మధుడే. ఇప్పుడే కదూ అనుకుంది తప్పకుండా వస్తాడని. వచ్చేశాడుగా తనెదురుగా నిలబడి, నిర్నిమేషంగా తన వైపే చూస్తూ. ఏం చేయాలిప్పుడు? ఏదో చేయాలి. రమ్మనాలా? అతను లోపలికి రాగానే మరలా పోకుండా తన కౌగిలిలో బంధించాలా? నన్నింకెప్పుడు వదిలి వెళ్ళకు కదూ అనాలా? ఇన్నాళ్ళు నన్నొదిలి ఎక్కడున్నావు, ఎలా ఉండగలిగావు అని అడగాలా? ఎన్ని రోజుల ఎదురుచూపు ఎలా నిజమైందో. నిజంగానే నిజమైంది. ఆమె బొమ్మల తలుపు పూర్తిగా తెరవకుండానే సంభ్రమాచార్యాలలో ఆలోచనలో మునిగిపోయింది. అతను ఆమెని నెట్టుకుంటూ లోపలికొచ్చాడు. ఎంత రఫ్గా తోసుకుంటూ లోపలికొచ్చాడో. అసలు సిసలైన మగాడంటే అలానే ఉండాలి కదూ. అయ్యో, తను తలుపు తెరిచే పెట్టింది. ఈ టైంలో వెంకటేశ్వర్లు వస్తే ఏం చెయ్యాలి? మనోరంజితం వచ్చినా గొడవైపోతుంది. కంగారుగా వెళ్ళి తలుపు గడియ వేసింది. అప్పటికే అతను బెడ్రూంలోకెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. లావణ్యకు కాళ్ళు వణుకుతున్నాయి. అడుగు తడబడుతుంది. మాట పెగలటం లేదు. మంచానికి ఓ చివరగా బెరుగ్గా కూర్చుంది. నీకోసం నూజివీడు వెళ్ళాను. పెళ్ళయిందని తెలిసింది. వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు తన మనోహరుడు. అమ్మయ్య, మోగవాడు కాదు, మాటలొచ్చు. తేనె ఊటల్లా కర్ణపేయంగా ఉన్నాయా మాటలు. కంగుమన్నట్లు, సింహం గర్జించినట్లు, ఉరుములు ఉరిమినట్లు గొంతు. పెళ్లికి ముందు నీకోసం వెతికాను. నువ్వు కనపడకపోయేసరికి గత్యంతరం లేని పరిస్థితిలో ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అందామె సంజాయిషి ఇస్తున్నట్లు. ఆమెకు అతను దూరంగా కూర్చోవటం నచ్చటం లేదు. చెప్పాలా? చెప్పకుండా అర్థం చేసుకోలేడా? ఎన్నాళ్ల విరహం తర్వాత కలుసుకున్నారిద్దరూ. దగ్గరగా వచ్చి కౌగిలించుకోడేం, ముద్దులతో ముంచెత్తడేం. ఇన్నాళ్ళు ఏమైనాడు? ఎక్కడున్నాడు? ఎలా తెలుసుకుని వచ్చాడు? 1,00,000 ప్రశ్నలు. ముంబై వెళ్ళాను. వారం క్రితమే తిరిగొచ్చాను. 2 రోజుల నుంచి మీ ఇంటి బయట కాపు కాసి డాక్టర్ వచ్చే టైం, పోయే టైం చూసుకున్నాను. ఈ టైంలో డాక్టర్ వెళ్ళాక రాత్రి 10 వరకు రాడు కదా. నువ్వు ఒంటరిగా ఉంటావని వచ్చాను. అబ్బో, తన ప్రియుడు తెలివి కలవాడే. ఆమె కళ్ళలో సన్నటి నీటి పొర. నీకోసం ఈ 2 ఏళ్ళు ఎలా ఎదురు చూశానో తెలుసా? అతను సమాధానం చెప్పలేదు. ఓ నిమిషం నేలవైపు చూస్తూ గడిపాడు. తర్వాత తల ఎత్తి, ఈరోజు గురువారం కదా, ఎల్లుండి అంటే శనివారం ఇదే టైంకి వస్తాను. రెడీగా ఉండు. మనిద్దరం ఎటైనా వెళ్ళిపోదాం అన్నాడు. ఆమె ఎక్కడికి, ఏమిటి, ఎందుకు లాంటివి అడగలేదు. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న దానిలా అంగీకార సూచకంగా తల ఊపింది. అతను లేచి నిలబడ్డాడు. ఆమె వైపు దీర్ఘంగా చూశాడు. తల తిప్పి మంచం మీద నిద్రపోతున్న సుజిత వైపు చూశాడు. నువ్వు మాత్రమే వస్తున్నావు అన్నాడు. ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా హాల్లోకి నడిచాడు. తలుపు తీసుకుని బయటికెళ్ళబోతూ, మర్చిపోకు, శనివారం సాయంత్రం 4-4:30 మధ్య వస్తాను. నువ్వు నేను అంతే. మన మధ్య ఇంకెవరు వద్దు. రెడీగా ఉండు అంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక తలుపు మూయాలన్న స్పృహ కూడా లేకుండా సోఫాలో శిలాప్రతిమలా కూర్చుండిపోయింది. తన మెదడు సరిగ్గానే ఉందిగా. హెల్యూసినేషన్కి లోను కావటం లేదుగా. అతను వచ్చాడు, లోపలికొచ్చాడు, మంచం మీద కూర్చున్నాడు, తనతో మాట్లాడాడు, వెళ్ళాడు. ఆమెలో అనంతమైన అలజడి. ఎన్నాళ్ల కోరిక,
అతనితో జీవితం పంచుకోవాలని, అతని బాహువుల్లో తన స్వర్గాన్ని వెతుక్కోవాలని. తీరా అది నిజం కాబోతుందని తెలిసాక ఎందుకింత అలజడి? గుండెల్లో గుబులు, ఏదో తెలియని దిగులు. వింతగా ఆమెకు ఆకలి చచ్చిపోయింది. అన్నపానీయాల మీద ధ్యాసపోయింది. ఆలోచనలు గజిబిజిగా చిక్కుముడిలా అల్లుకుని. వెంకటేశ్వర్లుని వదిలి వెళ్ళటం విషయంలో ఆమెకు మరో ఆలోచన లేదు, విచారమూ లేదు. కానీ పాప, ఆమె మాతృహృదయం కన్నీళ్ల పర్యంతమవుతుంది. ఇన్నాళ్ళు తనకు పాపంటే ఇష్టం లేనట్లు ప్రవర్తించింది కదూ. వెంకటేశ్వర్లు పోలికలతో ఉందని తృణీకారంగా చూసింది కదూ, ఏవగించుకుంది కదూ. కానీ తీరా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చాక ఇప్పుడు మరోలా అనిపిస్తుందేమిటి? తన కన్న కూతురు, తను నవమాసాలు మోసి నొప్పులు పడి కన్న కూతురు, తన పాలు తాగిచ్చి పెంచిన పాపాయి, దాన్ని వదిలి ఉండగలదా తను? తిట్టినా కొట్టినా ఏడ్చుకుంటూ మరలా తన దగ్గరికే వచ్చి అమాయకమైన మొహంతో తన మొహంలోకి చూసి పొచ్చపువ్వు విచ్చుకున్నంత అందంగా నవ్వేసి, అమ్మో ఎలా వదిలి వెళ్ళగలదు? దాన్ని కూడా తనతో తీసుకెళ్తేనో? అతను ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎంత ఖచ్చితంగా తనకేం కావాలో చెప్పాడుగా. తనకు నాకు మధ్య పాపని అస్సలు భరించలేడు. తను వెతుక్కుంటూ వెళుతున్న స్వర్గంలో పాపకు స్థానం లేదు. అమృతం తాగుదామని కదా తన పరుగు. పాప అందులో విషపు చుక్కవుతుందని అతని భయం. అతన్ని ఒప్పిస్తేనో? ఒప్పుకుంటాడా? శశిమీర ఒప్పుకోడు. తన స్వంత బిడ్డ కావాలనుకుంటాడు తప్ప మరొకరి బిడ్డని ఎందుకు స్వీకరిస్తాడు? అతనికి తనతో కొత్త జీవితం ప్రారంభించాలని ఉంది. మరొక వ్యక్తితో తన భార్యకు శారీరక సంపర్కం ఉండేదని, సంసారం చేయటం వల్ల పాప పుట్టిందని పదే పదే గుర్తుకు తెచ్చే పాపను అతను చూస్తూ భరించగలడా? అందుకే వద్దన్నాడు. అతను తాజాగా తన జీవితంలోకి వస్తున్నాడు. తను కూడా పెళ్లి కాని అమ్మాయిలానే అతని జీవితంలోకి అడుగుపెట్టాలి. అంటే పాప అడ్డంగా ఉండకూడదు. ఆమెకు ఆలోచనలు తెగటం లేదు. రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంది. మరునాడు కూడా ఆమె ఆలోచనలకు తీరం దొరకలేదు. ఎప్పుడూ ఏదో ఒకటి గుచ్చుకునేలా అని బాధపెట్టే లావణ్య మౌనంగా ఉండటం వింతగా అనిపించింది వెంకటేశ్వర్లకి. ఏం అలా ఉన్నావు లావణ్య? ఒంట్లో బాగోలేదా? అన్నాడు. బాగానే ఉంది, చాలా పొడిగా సమాధానమిచ్చింది. తన భార్య మారిపోయిందా? తన ప్రవర్తన తప్పని, సంస్కారవంతంగా లేదని ఆమెకు తెలిసి వచ్చిందా? ఎవరైనా ఆమెకు అర్థమయ్యేలా తెలియచెప్పారా? భర్తను చులకన చేయకూడదని, ఆత్మన్యూనతకు గురయ్యేలా మాటలు విసరకూడదని ఎవరైనా హితోపదేశం చేసి ఉంటారు. తప్పకుండా అలాంటిదేదో జరిగి ఉంటుంది. లేకపోతే నాగులా బుసలుకొట్టి విషం చిమ్మే లావణ్య అంత నిశ్శబ్దంగా ఉండటమేమిటి? ఎవరు చెప్పి ఉంటారు? ఇంకెవరు? మనోరంజితం చెప్పి ఉంటుంది. ఎప్పుడు ఆదర్శాలు, విలువలు, భక్తి, దేవుడు అంటూ చెవిలో ఇల్లు కట్టుకుని హితవచనాలు చెప్తూనే ఉంటుందిగా. లావణ్య విసుక్కున్నా మానదు. ఎందుకలా తన చేత చివాట్లు తింటావు? ఆమె మారదు, వదిలేయి అని అన్నాడోసారి. తను నా స్నేహితురాలు డాక్టర్. అది బాగుండాలని యేసుప్రభువుని వేడుకోని రోజు లేదు. ఆ ప్రయత్నంలో తను నన్ను తిట్టినా నాకిష్టమే. బైబిల్లో ఏం రాసి ఉందో తెలుసా? మీ శత్రువులను ప్రేమించడి, మిమ్ములను హింసించు వారి కొరకై ప్రార్థించడి అని ఉంది. తను మీరు నాకు ఆత్మీయులు. తను మారటం కోసం, మీ సంసారం సుఖంగా ఉండటం కోసం ఏమైనా చేస్తాను, దేన్నైనా భరిస్తాను అంది. శనివారం 5ంటికే లేచి తలార స్నానం చేసింది లావణ్య. ప్రత్యేకంగా ముస్తాబైందా రోజు. క్లినిక్కి వెళ్ళబోతున్న వెంకటేశ్వర్లతో, దీపావళి పండుగ దగ్గరకొచ్చింది కదా, లాకర్లోంచి నగలు తెచ్చుకుంటాను అంది. అతను సంతోషంగా లాకర్ తాళం ఆమె చేతికిచ్చాడు. మనోరంజితాన్ని పంపిస్తారా? నేనొచ్చేంత వరకు పాపను చూసుకుంటుంది అన్నప్పుడు ఆమె మొహంలోకి చూశాడు. ప్రసన్నంగా ఉంది. నిజంగానే తన భార్య మారిపోయింది. మనో పేరెత్తితేనే మండిపడే లావణ్య అంత సౌమ్యంగా చెప్పిందంటే అది 8వ వింతే. తను అనవసరంగా ఇన్నాళ్ళు విచారపడ్డాడు. తన భార్య ఇంకెప్పుడూ మొండిగా ప్రవర్తించదు, మనసుని గాయం చేయదు. ఈ మధ్యకాలంలో చూడని వింత వెలుగు వెంకటేశ్వర్లు మొహంలో చూసి కారణం తెలుసుకున్న మనోరంజితం సంతోషపడింది. కారణం ఏదైతేనేం తను ప్రేమించి ఆరాధించిన వ్యక్తి సంతోషంగా ఉంటే చాలు అనుకుంది. అతను తనవాడు కాకున్నా పర్లేదు, అతని సుఖమే తను కోరుకునేది. ఇంటికెళ్ళగానే, రా మనో, బాగున్నావా అంటూ నవ్వుతూ పలకరించింది లావణ్య. వెంకటేశ్వర్లు మొహం ఎందుకు కళకళలాడిందో ఆమెకర్థమైంది. పాపను మనో చేతులకిచ్చి లావణ్య బ్యాంకుకెళ్ళింది. లాకర్ తెరిచి అందులోని నగలన్నీ తీసుకుంది. జాయింట్ అకౌంట్లో ఉన్న 1,20,000 నుంచి 1,00,000 రూపాయలు విత్డ్రా చేసింది.
మరో గంట షాపులన్నీ తిరిగి తనకు అవసరమైన కాస్మెటిక్స్ కొనుక్కుంది. ఇంటికి తిరిగొచ్చేటప్పటికి దాదాపు 12 కావస్తుంది. థ్యాంక్స్ మనో, పాప నా దగ్గర కంటే నీ దగ్గరే హ్యాపీగా ఉంది చూసావా, ఇచ్చేస్తాను పెంచుకుంటావా అంది. మనో నవ్వింది. ఎన్నాళ్ల తర్వాత తన స్నేహితురాలు తనతో ఎప్పటిలా మాట్లాడుతుందో. నువ్విస్తానన్నా డాక్టర్ ఒప్పుకోరు, పాపంటే ఆయనకు ప్రాణం. పోనీ డాక్టర్ని కూడా ఇచ్చేస్తాను తీసుకోవే. ఆ మాటకు భయపడినట్లు చూసింది మనో. ఇంతకుముందు ఎన్నోసార్లు తనకు డాక్టర్కు మధ్య సంబంధం అంటగట్టి అసహ్యంగా మాట్లాడింది లావణ్య. ఇప్పుడు ఇలా సరదా సరదాగా మాట్లాడుతూనే తగాదాకి దిగుతుందా? తమాషా కన్నాను లేవే, మొహం అదోలా పెట్టేయకు అంది నవ్వుతూ లావణ్య. అమ్మయ్య, గొడవేం జరగదు. గుండెల మీద సిలువ గుర్తును వేసుకుని హాయిగా ఊపిరి పీల్చుకుంది మనో క్లినిక్కి వెళ్ళబోతున్నప్పుడు స్నేహితురాలి భుజం చుట్టూ చేతులేసి, క్లినిక్లో డాక్టర్ గారినే కాదు, ఇంటికొచ్చి సుజితను కూడా చూసుకుంటూ ఉండు, యేసుప్రభువు నిన్ను రక్షిస్తాడు అంది ఆమెని అనుకరిస్తూ. మనో లావణ్య చేతులు పట్టుకుని, నిన్నింత సంతోషంగా చూస్తుంటే ఎంత బావుందో తెలుసా, పెళ్లికి ముందున్న లావణ్యని చూస్తున్నట్లు అంది. ఈ రోజు నుంచి ఎప్పుడూ ఇలాగే సంతోషంగా చాలాకీగా ఉంటాను, సరేనా? గాడ్ జీసస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకుంది మనో. ఆమె వెళ్ళగానే లావణ్య బెడ్రూంలోకి దూరి తన బట్టలన్నీ 2 సూట్ కేసుల నిండా సర్దింది. వాటిని మంచం కింద దాచిపెట్టింది. మేకప్ కిట్టులో నగలన్నీ సర్దింది. హ్యాండ్ బ్యాగ్లో ₹1,00,000 నగదు దాచిపెట్టింది. మధ్యాహ్నం 2ంటికి వెంకటేశ్వర్లు భోజనానికొచ్చాడు. ఈరోజు పేషెంట్స్ ఎక్కువ ఉన్నారా, లేట్ అయ్యింది అంది. అతను భార్య వైపు నమ్మలేనట్లు చూశాడు. ఆమె గొంతులో తను కోరుకున్న లాలిత్యం ఉంది. అతను అన్నం తింటున్నప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర అతని పక్కనే కూర్చుంది. ఆమెలో వచ్చిన మార్పుకి వెంకటేశ్వర్లు పొంగిపోయాడు. తను అన్నం తింటున్నప్పుడు ఆ ఛాయలకు కూడా రాని లావణ్య తన పక్కనే దగ్గరగా కూర్చోవటం అతనికి మధురానుభూతిగా ఉంది. తన డాక్టర్ డిగ్రీని అడ్డుపెట్టుకుని నన్ను నా స్వర్గం నుంచి దూరం చేశాడన్న కసితో కదా ఇతన్ని మాటలతో చేతలతో హింసించాను. ఇతను మానసికంగా చిత్రవద అనుభవించాలని కదా ఎదురింటి ఇంజనీరింగ్ కుర్రాడితో స్నేహం నటించాను. ఇప్పుడు నేను కోరుకున్న స్వర్గం నాకు దక్కబోతుంది. నేను కలలు కన్నా మరో ప్రపంచం నా కోసం చేతులు చాచి ఎదురుచూస్తుంది. అందుకే ఈ ఒక్క పూటైనా అతనితో మృదువుగా ప్రేమగా మాట్లాడాలనుకుంది. కానీ అలవాటు లేకపోవటం వల్లేమో మాటలు పెగిలి రావటం లేదు. నవ్వుతూ చూద్దామనుకుంది, నవ్వు రాలేదు. పాపను కౌగిలించుకుని పడుకుంది. మనసులో రకరకాల భయాలు. వెంకటేశ్వర్లు తొందరగా వెళితే బావుండునన్న కోరిక. అసలు వెళ్తాడా? ఓవేళ వెళ్ళకపోతేనో, ఒంట్లో నలతగా ఉందని ఉండిపోతేనో, ఆలస్యంగా వెళితేనో, అతనున్నప్పుడే తన కోసం తన మనోహరుడు వచ్చేస్తేనో. ఇందుకు అతని పేరేమిటి? ఎంత విడ్డూరమో, తనకు అతని పేరే తెలియదు. 2 రోజుల క్రితం సుడిగాలిలా కదా వచ్చాడు. పేరు అడగటమే మర్చిపోయాను. ఏం పేరై ఉంటుంది? అతని రూపానికి తగ్గ పేరే ఉండి ఉంటుంది. 4ంటికి వెంకటేశ్వర్లు క్లినిక్కి వెళ్ళాడు. అతను వెళ్లే లోపల 2 మాటలు ప్రేమగా మాట్లాడాలనుకుంది. నేను కోరుకున్నది దొరికింది, నీ మీద నాకిప్పుడు కోపం లేదు అని చెప్పగలదా? పాప బుగ్గల్ని మృదువుగా నిమిరింది. పెదవుల మీద సున్నితంగా ముద్దు పెట్టుకుంది. మరలా అలజడి. పాపను వదిలి ఎలా వెళ్ళటం? అతని అడిగేస్తే, పాప లేంది నేను రానని మొండికేస్తే, నాకంటే నీకు పాపే ముఖ్యమా, అయితే నువ్వు నాకొద్దు అని వెళ్ళిపోతాడేమో. అమ్మో, ఎదురుచూసి కలతపడి మదనపడి ఆవేదన చెంది పొందిన స్వర్గాన్ని తను మూర్ఖంగా కాలదన్నుకోదు. అతని వల్ల పిల్లలు పుడతారుగా, ఇంతకన్నా అందమైన పిల్లలు పుడతారు. ఎన్ని రకాలుగా అనుకున్నా ఆ తల్లి మనసు సమాధాన పడకుండా ఉంది. వేలు మోగితే తనతో పాటు నిద్రలో ఉన్న పాప ఉలిక్కిపడింది. అదిరే గుండెలతో వెళ్ళి తలుపు తీసింది. అతనే. బయట ఆటో నిలబెట్టి వచ్చాడు. తొందరగా బయలుదేరు అన్నాడు. అతని మొహం భావరహితంగా ఉంది. మంచం కింద దాచిన 2 సూట్ కేసులు తెచ్చి అతని చేతికిచ్చింది. తొందరగా రా, టైం లేదు అన్నాడతను వెళ్తూ. పాపను మరోసారి ముద్దు పెట్టుకుంది. తనివి తీరక ఒళ్లంతా ముద్దులు పెట్టుకుంది. ఆగకుండా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. పాప శరీరమంతా ఆమె కన్నీళ్లతో తడిసి ముద్దైపోయింది. ఆటో హారన్ మోగుతుంది. పాపనలా వదిలి వెళ్ళటానికి మనసొప్పలేదు. నిద్రపోతున్న పాప లేచాక మనుషులెవరూ లేకుండా ఉంటే భయపడదు. క్లినిక్కి ఫోన్ చేసింది. లైన్ బిజీగా ఉంది. వెంకటేశ్వర్లు సెల్కి ఫోన్ చేసింది. 10 వరకు క్లినిక్లో ఉండకండి, తొందరగా ఇంటికొచ్చేయండి అంది. అతను అలాగే అన్నాడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ. ఓసారి మనోకి ఫోన్ ఇస్తారా, మాట్లాడాలి అంది. మనో హలో అనగానే,
నేను ఉదయం బ్యాంకుకి వెళ్ళినప్పుడు లాకర్ తాళం చెవి మర్చిపోయి వచ్చాను. అది ముఖ్యమైనది కదా, ఎవరైనా తీసుకుంటారేమో. తలుపు దగ్గరగా వేసి వెళుతున్నాను. ఉన్న పళంగారా, వస్తావు కదూ అంది. ఇప్పుడే వచ్చేస్తున్నా. నేను తిరిగి వచ్చే వరకు పాపను ప్రేమగా చూసుకుంటావా ప్లీజ్? ఆమె గొంతు దుఃఖంతో వణికింది. మన మధ్య ప్లీజ్లేమిటి లావణ్య? నేను బయలుదేరుతున్నా. 2 నిమిషాల్లో అక్కడుంటా. నేను వచ్చే వరకు ఉండు. అంత సమయం లేదు, వెంటనే వెళ్ళాలి. పాపను బాగా చూసుకుంటావుగా? అది నా ప్రాణం. నా మీద కోపం లేదుగా? మనోకి లావణ్య అలా ఎందుకు మాట్లాడుతుందో అంతుబట్టలేదు. అంత ఎమోషనల్గా లావణ్యని ఎప్పుడూ చూడలేదు. సుజతి నీకే కాదు, నాకు ప్రాణమే. నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా అంది మనో. ఆ నమ్మకంతోనే వెళ్తున్నాను అంది లావణ్య. కళ్ళు ధారాపాతంగా కురుస్తున్నాయి. పాప దగ్గరికెళ్ళి నిలబడింది. నిన్ను అమ్మలేని దాన్ని చేసి పోవటం లేదు సుజీ. మనో చేతుల్లో పెట్టిపోతున్నాను. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. నాకన్నా బాగా చూసుకుంటుంది. తలుపు తీసి బయటికి అడుగు పెట్టబోతూ చివరిసారిగా మంచం మీద నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రపోతున్న కూతురి వైపు చూసుకుంది. ఊపికి వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ తలుపు మూసింది. డాక్టర్ గారి భార్య కనిపించటం లేదన్న వార్త ఊరంతా పాకింది. బ్యాంకుకెళ్ళొస్తానని 4:30కు వెళ్ళిన లావణ్య సాయంత్రం 6 దాటినా రాకపోతే మనోరంజితం కంగారు పడింది. ఏమైనా షాపింగ్ అని వెళ్ళిందేమోనని మరో గంట ఎదురు చూసింది. సమయం గడిచే కొద్దీ ఆమెలో రకరకాల భయాలు. లావణ్య వింత ప్రవర్తన ఆమె భయాలకు బలాన్ని చేకూరుస్తూ 7ంటికి డాక్టర్కి ఫోన్ చేసి చెప్పింది. వెంకటేశ్వర్లు బ్యాంకుకి ఫోన్ చేశాడు. అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. మేనేజర్ బాగా తెలిసినవాడే. అతని సెల్కి చేశాడు. లావణ్య బ్యాంకుకి ఉదయం వచ్చి లాకర్ ఆపరేట్ చేశాక మరలా సాయంత్రం రాలేదని మేనేజర్ చెప్పాడు. లావణ్య బ్యాంకుకని అబద్ధం చెప్పి బయటికెందుకు వెళ్ళిందో అర్థం కాలేదు వెంకటేశ్వర్లకి. అతనికి రకరకాల అనుమానాలు, భయాలు కలిగాయి. అతను పిచ్చోడిలా ఊరంతా వెతికాడు. నూజివీడు ఫోన్ చేసి కనుక్కున్నాడు. అక్కడికి వెళ్ళలేదని తెలిసింది. ఒక్కోసారి విచిత్రంగా ప్రవర్తించే లావణ్య తనను ఏడ్పించటానికి ఏ మొదటి ఆట సినిమాకో వెళ్ళి ఉంటుందని రాత్రి 10 వరకు ఎదురుచూసినా లావణ్య జాడలేదు. అతనిలో అనుమానం బలపడసాగింది. లావణ్య ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. ఎన్నోసార్లు బెదిరించింది కదా. చనిపోవాలని నిర్ణయించుకున్నందుకు వల్లేనా ఈ 2 రోజుల నుంచి అదోలా ఉంటుంది? మధ్యాహ్నం తనతో మరో లావణ్యలా ప్రవర్తించడానికి కారణం అదేనా? నూజివీడు నుంచి అత్తమామలు వచ్చారు. మామగారిని తోడు తీసుకుని రాత్రి 10:30కు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు. ఇంటి చుట్టుపక్కల వారు లావణ్య 4:30కు ఓ కుర్రాడితో ఆటోలో వెళ్ళిన విషయం చెవులు కొరుక్కుని అది ఆ నోటా పాకి వెంకటేశ్వర్లకి చేరింది. వెంకటేశ్వర్లు మొదట శరాఘాతం తగిలిన పక్షిలా వెలువెల్లాడిపోయాడు. నిజంగానే అలా చేసి ఉంటుందా? అంత మూర్ఖంగా ప్రవర్తించి ఉంటుందా? అలా చేయదు. చిన్నపిల్లల అల్లరి చేయటం, మొండికేయటం తప్ప లావణ్య అలాంటిది కాదు. భర్తగా తన మీద ప్రేమ లేకున్నా పసిపిల్లను వదిలి ఏ తల్లైనా వెళ్ళగలుగుతుందా? మాతృప్రేమ అన్నిటికంటే గొప్పది, బలమైన బంధం. తల్లి హృదయం ఎంత కష్టాన్నైనా భరిస్తుంది, కానీ కన్నపిల్లల నుంచి ఎడబాటుని మాత్రం భరించలేదు. అతను ఎన్ని రకాలుగా తన మనసుకు సమాధానాలు చెప్పుకుంటున్నా అది కీడును శంకిస్తూనే ఉంది. అతని మొదటి అనుమానం ఎదురింటి ఇంజనీరింగ్ కుర్రాడి మీదకి మళ్ళింది. తీరా ఆ కుర్రాడిని ఎదురింట్లో చూశాక ఎవరితో వెళ్ళి ఉంటుందనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఎవరై ఉంటారు? పరిచయస్తుడా, స్నేహితుడా, ప్రియుడా? తనకు అనుమానం కూడా రాలేదే. లావణ్య ఇల్లొదిలి బయటికెళ్లిన సందర్భాలు కూడా తక్కువే. ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటే తనకు ఎవరో ఒకరి ద్వారా చూచాయగా అయినా తెలిసి ఉండేది. విజయవాడ పెద్ద పల్లెటూరు లాంటిది. విషయాలు ఎక్కువ కాలం దాగవు. ఆ రాత్రి ఎవ్వరూ భోజనాలు చేయలేదు. ఒకరికి కంటి మీద కునుకులేదు. మనోరంజితం తన ఇంటికి ఫోన్ చేసి రాత్రికి రావటం లేదని చెప్పింది. సుజితకు అన్నం తినిపించి తన పక్కనే పడుకోబెట్టుకుంది. ఆమెకి డాక్టర్ ఏమైపోతాడోనన్న దిగులు ఒకవైపు, లావణ్య ఏమైపోయిందోనన్న బెంగ మరోవైపు. తనకు లావణ్య ఎలాంటిదో బాగా తెలుసు. ఆమె మనస్తత్వంలో ప్రమాద సంకేతాల్ని తను ఏనాడో పసిగట్టింది. వెంకటేశ్వర్లు లావణ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించగానే ఆమె గురించి వివరంగా చెప్పాలనుకుంది. స్నేహధర్మం అడ్డొచ్చి కొన్ని నిమిషాల ముందే అతన్ని పెళ్లి చేసుకోవాలన్న తన కోరికను తెలిపింది కాబట్టి అప్పుడేం చెప్పినా పెళ్లి చెడగొట్టాలనే స్వార్థంతో చెప్తుందని అనుకుంటాడేమోననే బెరుకు వల్ల కొంత చెప్పలేకపోయింది. లావణ్యకు పాప పుట్టినప్పుడు అందరికంటే ఎక్కువ సంతోషపడింది మనోరంజితమే.
లావణ్యలో చెలరేగే పిచ్చి ఆలోచనలని సుజిత బోసి నవ్వులు చెరిపేస్తాయనుకుంది. బంగారం లాంటి సంసారాన్ని వదిలి వెళ్లేంత తెలివి తక్కువ పని లావణ్య చేస్తుందని తను ఎన్నడూ ఊహించలేదు. ఆమెకు భవిష్యత్తు తలుచుకుంటే భయమేసింది. పసిపిల్లాడి మనస్తత్వం గల డాక్టర్ గారిని ఎవరు చూసుకుంటారు? ఇంతటి విపత్తు మీద పడ్డాక కుంగిపోకుండా ఎవరు ఆదుకుంటారు? పసిపిల్ల సుజిత పెంపకం బాధ్యతను ఎవరు చూసుకుంటారు? అసలు ఇంతటి షాక్ నుంచి, అవమానం నుంచి డాక్టర్ గారు ఎలా కోలుకుంటారు? అలాంటి ప్రశ్నల పరంపర. వెంకటేశ్వర్లకైతే గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైనట్లే ఉంది. రక్తం బదులు లావా శరీరంలో పాకుతూ నర నరాన్ని దహించి వేస్తుంది. అనాథలా బతికిన తనకు ఓ సంసారం ఏర్పడిందని సంతోషపడ్డాడు. ఇప్పుడిలా మోడు వాచి శాపవనంలా చేసి ఆనందం ఎక్కడికో ఎగిరిపోతుందని ఊహించలేదు. లావణ్య ఎవరో కుర్రాడితో వెళ్ళిందని రూఢీగా తెలిసాక భవిష్యత్తు గురించి ఆలోచించాడు. మొట్టమొదటగా ఆలోచించిన విషయం సుజిత పెంపకం గురించి. సుజిని నూజివీడు పంపించి తన అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఉంచటం అతనికిష్టం లేదు. సుజికి దూరంగా సుజిని చూడకుండా తను బతకలేడు. తను పోగొట్టుకున్న బాల్యాన్ని సుజీలో చూసుకుని కదా మురిసిపోతుంటాడు. సుజీ తన ఆరో ప్రాణం. కష్టమైన ఇబ్బందైనా సుజీ తన దగ్గరే ఉంటుంది. తనే పెంచి పెద్ద చేస్తాడు. వాళ్ళమ్మ గురించి ఎప్పుడూ చెడుగా చెప్పడు. సుజీ కోసం ఓ ఆయాను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంత దుఃఖంలోనూ అతనికి లావణ్య మీద కోపం రాలేదు. అసహ్యము కలగలేదు. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అనుకున్నాడు. లావణ్య చేసింది మంచో చెడో దాని ప్రతిఫలం పర్యావసానాలు తనే అనుభవిస్తుంది. లావణ్య అమాయకురాలు, ఆవేశం తప్ప ఆలోచన లేని అమ్మాయి. ఏ కుర్రాడితో వెళ్ళిందో అతను ఎలాంటివాడో. మంచివాడైతే బావుండు, మోసం చేయడు కదా. తను అక్కడైనా అతనితోనైనా సుఖంగా హాయిగా ఉంటే అంతే చాలు అనుకున్నాడు. అతను ఎలాంటి వాడైనా తప్పకుండా అందగాడై ఉంటాడని మాత్రం అతనికి అనిపించింది. అసలు బాధ కన్నా పరామర్శల బాధ అతనికి ఎక్కువైంది. అమ్మగారి ఇసం ఏమైనా తెలిసిందా బాబు అంటూ డాక్టర్ మీదుండే నిజమైన అభిమానంతో ప్రశ్నించేవాళ్ళు కొందరైతే, దేవుళ్లాంటి మిమ్మల్ని వదిలేసి ఎవరో కుర్రాడితో వెళ్ళిపోయిందటగా. ఆ కుర్రాడెవరో ఎక్కడికెళ్లారో తెలిసిందా? తెలిస్తే 4 తన్ని లాక్కొచ్చి ఇంట్లో పడేయలేకపోయారా అంటూ ఉచిత సలహాలిచ్చేవారు మరికొందరు. అన్నిటికీ అతను నిర్వికారంగానే సమాధానాలిచ్చాడు. సంసారం అనేది ఇద్దరి అంగీకారంతో జరిగేది. ఏ ఒక్కరికిష్టం లేకపోయినా విడిపోయి బతకటమే మంచిది. ఆమెకు నాతో కాపురం ఇష్టం లేదు, కాదనటానికి మన వివరం అన్నాడు పరామర్శించడానికి వచ్చిన ఒకతనితో. అది సరే, పిల్లలు లేకపోతే ఆ విషయం వేరుగా ఉండేది. ఏడాది పిల్లని వదిలేసి వెళ్ళిపోవటం అమానుషం కదా అన్నాడతను. అనుబంధాలు రక్త సంబంధంతోనే రావు, మనసులో ఉండాలి. తనకట్లా లేదేమో, అందుకే సునాయాసంగా వదిలేసి వెళ్ళిపోగలిగింది. పోనివ్వండి, ఎక్కడున్నా తను సుఖంగా ఉంటే చాలు. అలా అంటున్నప్పుడు అతనికి తనని చెత్త కుప్పలో వదిలేసి వెళ్ళిన అమ్మ గుర్తొచ్చింది. ఏ ఆధారం లేకుండా, రక్షణ లేకుండా గాలి కొదిలేసి 10 మంది దయకు బలి చేసి, సూజీకి తనున్నాడు, తల్లి తండ్రి తనే, అన్నీ తనే అయ్యి ఏ లోటు తెలియకుండా పెంచుకుంటాడు. వెంకటేశ్వర్లు క్లినిక్కి వెళ్ళటం మాత్రం మానలేదు. మనోరంజితం నూజివీడు వెళ్ళటం లేదు. డాక్టర్ దగ్గరే ఉండి ఇంట్లో ఉన్నప్పుడు పాపని, క్లినిక్కి వెళ్ళినప్పుడు పేషెంట్లను చూసుకుంటుంది. అల్లుడికి సాయంగా అత్తమామలు కూడా ఉండిపోయారు. మనోరంజితం క్లినిక్కి వెళ్ళినప్పుడు పాపని వాళ్ళ అమ్మమ్మ చూసుకుంటుంది. మీకెంత కట్టం వచ్చింది డాక్టరు బాబు, పగోడికి కూడా ఇస్మంటి కట్టం రాకూడదు అనే వాళ్ళను చూస్తే మనోకి ఒళ్ళు మండుతుంది. కానీ వెంకటేశ్వర్లు మాత్రం వాళ్ళేం మాట్లాడినా ప్రశాంతంగా సమాధానాలు చెప్తున్నాడు. జరిగిన సంఘటన కన్నా ఈ మనుషులు పరామర్శలు, ఈటిల్లాంటి మాటలే డాక్టర్ని ఎక్కువగా మానసిక వేదనకు గురి చేస్తాయేమోనని మనోకి భయం పట్టుకుంది. పరామర్శించటానికి వచ్చిన ఒకతను, మీరు కాబట్టి ఇంతటి అవమానాన్ని తట్టుకుని నిలబడ్డారు. నాలాంటి వాడైతే పౌరుషంతో వాళ్ళని ముక్కలుగా నరికేసి ఉండేవాడు, లేదంటే ఈ పాటికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు అన్నాడు. ఆ మాటలు విని మనో చాలా వ్యాకులపడింది. డాక్టర్లో ఇప్పటి వరకు లేని భావాల్ని, ఆలోచనల్ని ఇలాంటి మాటలు రేకెత్తిస్తాయేమోనని ఆమె దిగులు. అలా మాట్లాడుతున్న వాణ్ణి చెప్పుతో కొట్టాలన్నంత కోపం ఆమెలో. డాక్టర్ వైపు చూసింది. ఓ మునిలా, యోగిలా, నిశ్చలంగా, ప్రశాంతంగా ఉందతని మొహం. జీవితం చాలా విలువైంది. ఎవరో ఏదో చేశారని ఆత్మహత్య చేసుకునేంత తుచ్చమైంది కాదు.
పరిస్థితుల్ని ఎదుర్కోవాలే తప్ప వాటి నుంచి పారిపోకూడదు. ఆత్మహత్య కూడా ఒకలా పలాయనమే. పోరాడలేక చేసే పిరికి చర్య. నేనంత పిరికివాణ్ణి కాదు. అలాగని వాణ్ణి కొట్టి నరికి చంపి అది మృగత్వం కదా. ఎవరికీ ఆ అధికారం లేదు అన్నాడు. మనోరంజితానికైతే వాళ్ళ మాటలో ములుకులు గుచ్చుకుని గాయం చేయనంత దూరంగా డాక్టర్ని తీసుకెళ్ళిపోవాలన్న ఆలోచన. కానీ డాక్టర్ ఒప్పుకుంటాడా? అది పలాయనమే అంటాడు. తనకు ఎదుర్కొనే శక్తి ఉందంటాడు. దీపావళి రోజు ఆ ఇంట్లో దీపాలు వెలగలేదు. మనో ప్రమిదలు పెడతానన్న వెంకటేశ్వర్లు వద్దన్నాడు. అతనికి దీపావళి పండుగంటే చాలా ఇష్టమని మనోకి తెలుసు. మతాబాల కాంతిని, చుచ్చుబుడ్డుల్లోంచి ఎగిరే రంగురంగుల నక్షత్రాల సమూహాన్ని, ఇంద్రచాపంలా దూసుకెళ్లే తారాజువ్వల్ని చూడటం అతనికిష్టమని చాలాసార్లు చెప్పాడు. కానీ ఈ దీపావళి రోజు ఊళ్ళో అందరి మొహాలు మతాబుల్లా వెలిగిపోతున్నా, వాళ్ళ ఇళ్లల్లో దీపాల కాంతి జాజ్వల్యమానంగా మెరిసిపోతున్నా ఆ ఇంట్లో విషాదం రాజ్యమేలింది. మనోకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. తను ఏం చేసి డాక్టర్ దిగులుని దూరం చేయగలదు? అతను నవ్వితే ఆమెకు పండగ, అతని దిగులుతో కుంగితే ఆమెకు దుఃఖం వస్తుంది. అతని మనోభావాలకు అద్దంలా ఆమె